వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమఃశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి సంతానం కలిగించేటటువంటి గ్రహాలు ఏవి, అసలు మిథున లగ్నం వారికి సంతాన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది అనేటటువంటి విషయం మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం ఈ కాలంలో కనుక చూస్తున్నట్లయితే వివాహమైన తర్వాత చాలా కాలం వరకు కూడా సంతానం కలుగక అనేక మంది దంపతులు మనోవేదన, మనోవ్యధ చెందుతూ ఉన్నారు. సంతానం గనక లేకపోతే ఎన్ని ఉన్నా సరే ఆ జీవితం శూన్యంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో చక్కగా పిల్లలు కళకళలాడుతూ తిరుగుతూ ఉంటేనే ఏమీ లేకపోయినా సరే అన్నీ ఉన్న ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదే సంతానం గనక లేకపోతే అన్నీ ఉన్నా సరే ఏమీ లేనటువంటి వాళ్ళుగా జీవితాన్ని వెళ్ళబుచ్చవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. మరి ఈ సంతానం కలగకపోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో కనుక తీసుకుంటే టెక్నాలజీ పెరిగిపోయింది, అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా జాతకపరమైనటువంటి దోషాలు కూడా సంతానం మీద ప్రధానమైనటువంటి పాత్రను చూపిస్తూ ఉంటాయి. చాలామంది వాళ్ళలో ఏ సమస్య లేనప్పటికీ కూడా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో జ్యోతిష్యం అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఈ మిథున లగ్నం వాళ్ళని కనుక పరిశీలించినట్లయితే మిథున లగ్నము, ఈ మిథున లగ్నానికి లగ్నాధిపతి బుధుడు, ఈ మిథున లగ్నానికి పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, పంచమాధిపతి అయినటువంటి శని, ఈ రెండు గ్రహాలు కూడా ఈ మిథున లగ్నానికి ప్రధానమైనటువంటి సంతాన కారక గ్రహాలు. మిథున లగ్నం వారిని బహుసంతానం వారుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది సంతానం కలగటానికి మిథున లగ్నం వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కనుక చూసినట్లయితే ఈ మిథున లగ్నం వారికి చంద్రుడు తులారాశిలో కనుక ఉన్నట్లయితే, అంటే పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీరికి పుత్ర సంతానమే కలుగుతూ ఉంటుంది. స్త్రీ సంతానం కలగటం చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా పుత్ర సంతానమే కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కనుక 8వ స్థానంలో కనుక ఉన్నట్లయితే, అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే అసలు అల్ప సంతానం కలగటం చాలా చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఒకవేళ సంతానం కలిగినప్పటికీ కూడా ఆ సంతానం నిలబడటమే చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. ఇంకా శుక్రుడు ఈ మిథున లగ్నం వారికి లగ్నంలోనే ఉండి గురుడితోటి గనక కలిసి ఉన్నట్లయితే, అంటే లగ్నంలో గురు శుక్రుల యొక్క ప్రభావం గనక ఉన్నట్లయితే వీరికి జన్మించేటటువంటి మొట్టమొదటి సంతానం ఖచ్చితంగా పురుష సంతానమే అవుతుంది. దాంట్లో ఎటువంటి అభ్యంతరము ఉండదు. ఇంకా అదేవిధంగా ఈ మిథున లగ్నం వారికి పంచమంలో రవి ఉండి మకరంలో కానీ కుంభంలో కానీ ఏదైనా పాపగ్రహం కనుక ఉన్నట్లయితే వారికి పితృదోషం ఏర్పడుతుంది. ఈ పితృదోషం ఉన్నటువంటి కారణం చేత సంతాన నాశనం జరుగుతూ ఉంటుంది. సంతానం అనేటటువంటిది అసలు కలగదు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అన్ని ప్రయత్నాలు కూడా విఫలమవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ మిథున లగ్నం వారికి రాహువు, రవి లేదా కుజులు 5వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ సంతానం కలగదు. సహజంగా పంచమ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనుక ఉంటే సంతానహీనత కలుగుతుంది. పంచమంలో రవి కనుక ఉంటే సంతానహీనత కలుగుతుంది. అదేవిధంగా ఈ మిథున లగ్నం వారికి షష్టాధిపతి అయినటువంటి కుజుడు కనుక పంచమ స్థానంలో కనుక ఉంటే సంతానహీనత కలుగుతుంది. కాబట్టి ఈ 3 గ్రహాలు కనుక పంచమ స్థానంలో, ఈ 3 గ్రహాలు కలిసి ఉన్నా లేదా ఈ 3 గ్రహాలలో ఏ ఒక్క గ్రహం అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సంతానహీనత కలగటానికి ఈ మిథున లగ్న వారికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానంలోను, శుక్రుడు పాపస్థానంలో కనుక ఉన్నట్లయితే లేదా పాపగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే సంతానం కలిగినప్పటికీ కూడా ఆ సంతానం ద్వారా నష్టాన్ని పొందుతూ ఉంటారు. అంటే సంతానం అనేటటువంటిది నిలబడకుండా ఉంటూ ఉంటుంది. ఇంకా శుక్రుడు 2వ స్థానంలో ఉండగా బుధుడు పాపగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే లేదా పాపగ్రహ వీక్షణం కనుక పొందినట్లయితే లేదా పాపగ్రహాల చేత కనుక పీడించబడుతూ కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా సంతానహీనత కలుగుతుంది. సంతాన నష్టం అనేటటువంటిది అక్కడ వారికి సంప్రాప్తిస్తూ ఉంటుంది. ఇంకా శుక్రుడు
12వ స్థానంలో ఉండి శుభగ్రహాలతో కనుక కలిసి ఉన్నా లేదా శుభగ్రహ వీక్షణం కనుక ఉన్నట్లయితే వారికి సంతానము కలుగుతుంది, కానీ ఆ సంతానం ద్వారా విపరీతమైనటువంటి నష్టాన్ని పొందడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఈ మిథున లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కర్కాటకంలో కానీ కన్యలో కానీ తులారాశిలో కనుక ఉన్నట్లయితే మొట్టమొదటి సంతానం ఖచ్చితంగా స్త్రీ సంతానమే అవుతుంది, ఆడపిల్లలే పుడుతూ ఉంటారు. ఇంకా పంచమ స్థానంలో కుజరాకులు కనుక ఉన్నట్లయితే సర్పదోషం కారణం చేత సంతానం అనేటటువంటిది ఎట్టి పరిస్థితిలో కలగదు. పంచమ స్థానంలో కుజరాకులు కనుక కలిసి ఉంటే ఆ కుజరాకుల యొక్క కలయిక వల్ల గ్రహయుద్ధం జరుగుతుంది అక్కడ. ఆ కారణం చేత ప్లస్ పంచమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ లగ్నం వారికి సంతానం అనేటటువంటిది కలగదు, అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత గురుడు మరియు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కనుక కలిసినట్లయితే ఖచ్చితంగా స్త్రీ సంతానమే జన్మిస్తుంది, పురుష సంతానం జన్మించదు. ఇంకా శుక్రుడు కనుక కన్యా లగ్నంలో కనుక ఉన్నట్లయితే వారికి విపరీతమైనటువంటి అధికమైనటువంటి స్త్రీ సంతానం, ఆడపిల్లలు ఎక్కువగా పుడుతూ ఉంటారు. వీళ్ళు వంశోద్ధారకుడు కోసం పురుష సంతానం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ఆడపిల్లలే వాళ్ళకి జన్మిస్తూ ఉంటారు. ఇంకా ఈ లగ్నానికి గ్రహాలు కనుక సరిరాశుల్లో కనుక ఉన్నట్లయితే స్త్రీ సంతానం కలుగుతుంది, అదే బేసి రాశుల్లో కనుక ఉన్నట్లయితే పురుష సంతానం కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా కేంద్రాలలో పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే సంతానపరమైన సుఖం అనేటటువంటిది ఏ విధంగానూ ఉండదు. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి శాంతులు పరిహారాలు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా శని కుజ ఈ రెండు గ్రహాలు కనుక 4వ స్థానంలో కానీ 6వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ మిథున లగ్నంలో జన్మించినటువంటి స్త్రీ జాతకులకు అసలు గర్భధారణ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. గర్భం ధరించడానికి వీరికి అనేక రకాల సమస్యలు ఉంటాయి కనుక వాటికి చికిత్స చేయించుకోవటము, తద్వారా జాతకపరంగా ఉన్నటువంటి దోషాన్ని కూడా పరిహారం చేయించుకోవటం వలన వీరు సంతానాన్ని పొందే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా రవి చంద్రగ్రహాలు పంచమంలో కనుక ఉన్నట్లయితే మంచి సంతానం అనేటటువంటిది కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం రవి కనుక పంచమంలో ఉంటే సంతానం కలుగుతూ అని, కానీ రవితో పాటు చంద్రుడు కూడా కనుక పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే మంచి సంతానం పొందడానికి ఇక్కడ వీరికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇవి ఈ మిథున లగ్నం వారికి సంతాన యోగాన్ని సంతాన భాగ్యాన్ని కలిగించేటటువంటి గ్రహాలు. మరి మీ జాతకంలో కూడా సంతానపరమైనటువంటి దోషం కనుక ఉందా, వివాహం చాలా కాలమైనప్పటికీ కూడా సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ మీ జాతక చక్రంలో భార్యాభర్తలు ఇద్దరు జాతకాలు కనుక పరిశీలించుకున్నట్లయితే ఎవరి జాతకాల్లో దోషం ఉంది, ఏ గ్రహాల యొక్క కారణం చేత దోషం ఏర్పడిందో తెలుసుకుని దానికి తగినటువంటి విధంగా కనుక మనం పరిహారం చేసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.